జన్మదినాన్ని ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహించుకుని వాళ్ళందరికీ పండ్లు, బ్రెడ్ మరియు రోగులకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్ని తీర్చే క్రమంలో అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాం. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అనేక పర్యాలు ఎవరు చేయని విధంగా ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామంగా నిలిపించిండు. అట్లాంటి వ్యక్తికి జన్మదినం చేయడం కూడా మా పాలకుర్తి పార్టీ మరియు మా దయాకర్రావు గారు చెప్పడం కూడా ఒక మంచి విశేషం. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో డెవలప్ అయ్యి ఆర్థికంగా ప్రపంచ స్థాయిని దాటే విధంగా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండు. అటువంటి వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా కేసీఆర్ గారు నిన్ను నూరేళ్ళ నుండి తిరిగి ఈ రాష్ట్రాన్ని మరియు మళ్లీ పాలించి ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచే విధంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పాలకుర్తి సోమేశ్వర లక్ష్మణస్వామిని వేడుకుంటూ ఇవన్నిటికి కూడా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఆయనకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండి పార్టీని ముందు తీసుకుపోవడానికి ఆయన జన్మదినాలు ఇంకెన్నో మేము జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పిలువగా